హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. లాస్ట్ వీడియో మోటో H40 ప్రోకి సంబంధించి ఫుల్ రివ్యూ నేను మన ఛానల్లో అప్లోడ్ చేసాను. ఇంకా ఒకవేళ ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి ఫస్ట్ ఆ వీడియోని. అండ్ ఆ వీడియోలో అన్ని పాయింట్స్ డిస్కస్ చేసా. స్టార్టింగ్లో ఒక చిన్న గ్లిమ్స్ కూడా చెప్పాను. బ్యాటరీ ఏం వీళ్ళు ఎక్కువ తీసుకురాలేదు, 4500 mAh బ్యాటరీనే ఉంది. బ్యాటరీ అన్న కాబట్టి గుర్తొచ్చింది. బ్యాటరీ అంత నన్ను ఇంప్రెస్ చేయలేదు. దాని గురించి నేను మళ్ళీ బ్యాటరీ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా మాట్లాడతా. అదొకటి గుర్తుపెట్టుకోండి, అంత మంచి పర్ఫార్మెన్స్ లేదు బ్యాటరీ విషయంలో. ఎడిటింగ్ చేసేటప్పుడు ఎడిటింగ్లో ఆ బిట్ ఎగిరిపోయింది, అదే మిస్టేక్ అయిపోయింది. అందుకని చెప్పి సపరేట్గా బ్యాటరీ ఇంకా చెక్ చేయడానికి నాకు మంచి టైం దొరికింది అనుకున్నా. ఇంకా ఇన్ డెప్త్ నేను బ్యాటరీని చెక్ చేశాను. సో ఇప్పుడు ఈ వీడియోలో బ్యాటరీ ట్రైనింగ్ గురించి కూడా మాట్లాడతా. అండ్ దాంతో పాటు కెమెరాస్ లో కంప్లీట్ శాంపిల్స్ మీకు ఇంకా చూపించలేదు. పొద్దున పూట, మధ్యాహ్నం పూట, సాయంత్రం, అర్ధరాత్రి అన్ని లైట్ కండిషన్స్ లో నేను ఫోటోస్ అండ్ వీడియో శాంపిల్స్ ని రికార్డ్ చేసి ఉంచా. అవన్నీ మీ ముందు ప్రెజెంట్ చేస్తాను. రైట్ నో బ్యాటరీ గురించి మాట్లాడుతున్నాం. ఇందులో 4500 mAh బ్యాటరీ తీసుకొచ్చారు. మీరు ఒకవేళ 12GB ర్యామ్ కనుక పర్చేస్ చేస్తే 125 వాట్ ఛార్జర్ వచ్చింది. ఛార్జింగ్ డిపార్ట్మెంట్ లో ఏం ప్రాబ్లం లేదు. 27 minutes లో 0 to 100% ఛార్జ్ అవుతుంది. కానీ బ్యాటరీ డ్రైనింగ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో క్యాపబిలిటీస్ ఎక్కువైపోయినాయి. అంటే డిస్ప్లే హై రెజల్యూషన్ డిస్ప్లే వచ్చేసింది. POLED డిస్ప్లే తీసుకొచ్చారు. అది కొంచెం ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ చేస్తుందని చెప్పి ఈజీగా అర్థమవుతుంది. మీరు ఒకవేళ 4K వీడియోస్ ప్లే చేసుకున్నా, 4K HDR వీడియోస్ ప్లే చేసుకున్నా, అండ్ గేమ్స్ ఆడుకుంటున్నప్పుడైనా, మరీ ముఖ్యంగా కెమెరాస్ యూస్ చేస్తున్నప్పుడు విపరీతంగా బ్యాటరీ డ్రైన్ అవుతుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా ఏమీ రాలేదు. నాకు తెలిసి ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అప్డేట్ వదులుతారు కదా, దాంట్లో ఏమైనా బగ్స్ ఫిక్స్ చేస్తారేమో. కెమెరా డిపార్ట్మెంట్ లో కెమెరా అవుట్పుట్ కంటే కూడా కెమెరా యాప్ లో, కెమెరా UI లో చాలా వరకు బగ్స్ ఉన్నాయి. వాటి గురించి నేను మళ్ళీ మాట్లాడతా. బ్యాటరీ గురించి చెప్పగానే వెంటనే కెమెరాస్ గురించి మాట్లాడతా. స్క్రీన్ ఆన్ టైం ఎంతో చెప్తే ఇంకొంచెం ఎక్కువ అవగాహన వచ్చింది. నేను కొంచెం బ్రైట్నెస్ 70% కంటే ఎక్కువే ఉంచుతాను ప్రతిసారి. నాకు మాక్సిమం 6 hours కూడా కొంచెం స్క్రీన్ ఆన్ టైం ఇబ్బందిగానే అనిపించింది. మీరు కొంచెం బ్రైట్నెస్ తక్కువ యూస్ చేసుకునే వాళ్ళైతే ఒక వర్కింగ్ డే రావడం కొంచెం గగనమే. మీరు కొంచెం కష్టపడితే ఒక వర్కింగ్ డే బ్యాటరీ వచ్చిద్దేమో కానీ, సో ఫుల్ వర్కింగ్ డే బ్యాటరీ కోసం చూస్తున్న వాళ్ళైతే ఈ ఫోన్ పిక్ చేసుకోమాకండి. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. మీ ముందుకు ఒక మంచి బెట్టింగ్ యాప్ని తీసుకొచ్చా, భయపడమాకండి. రానున్నంత వరకు బెట్టింగ్ యాప్లు మనం ప్రమోట్ చేయం. సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి క్వాలిటీ కంటెంట్ మీ ముందు తీసుకొస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ చాలా వర్క్ చేసి మంచి కంటెంట్ మీకు డెలివర్ చేస్తున్నాను. నా రివ్యూస్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేస్తుంటే ఇప్పటికి 100K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. మా వైపు నుండి వచ్చే ఒకే ఒక ప్రమోషన్, ఆ సబ్స్క్రైబ్ బటన్ ఒకటే. సో సపోర్ట్ చేయాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేయండి. 50K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో అన్ని ఉండే అల్లు నోట్లో సేన్ అన్నట్టు దీంట్లో 5000 mAh బ్యాటరీ తీసుకొచ్చి ఉంటుంటే మొత్తం ఆల్ రౌండర్ అయిపోయి ఉండేది. ఎక్కడో ఒక చోట మచ్చ పెట్టుకోకపోతే మా మొబైల్ బ్రాండ్స్ కి నచ్చవు. ఒక డేలో ఖచ్చితంగా మీరు 2 సార్లు ఛార్జింగ్ పెట్టాల్సిందే. సింగిల్ ఛార్జ్ తో డే మొత్తం యూస్ చేసుకుంటాను అనుకుంటే, నా యూసేజ్ ప్రకారం, అంటే నేను యూస్ చేసిన దాని ప్రకారం అయితే కొంచెం కష్టమే. నాకు చాలా హార్డ్ గా వచ్చింది 6 hours. మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకండి. అందుకే నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పా బ్యాటరీ గురించి మళ్ళీ మాట్లాడతాను, దీంట్లో బ్యాటరీ కాన్ ఉందని చెప్పని. నా దరిద్రం బాగోలేక అది ఎడిటింగ్ లో ఎగిరిపోయింది. అండ్ గేమర్స్ కి కొంచెం బలంగా గుర్తుండేలా చెప్పాలంటే, హాఫ్ అన్ అవర్ మీరు HDR ఎక్స్ట్రీమ్ లో పెట్టుకుని గేమ్స్ ఆడుకుంటే 80% 90% బ్రైట్నెస్ లో హాఫ్ అన్ అవర్ కి 10% కంటే ఎక్కువ బ్యాటరీ డ్రైన్ అయింది. నాకు ఒకసారి 12% డ్రాప్ అవుతుంది, 13% డ్రాప్ అవుతుంది. సో ఇది ఒకసారి బ్యాటరీ గురించి మాట్లాడితే, బ్యాటరీ స్క్రీన్ అంటే మీకు అరౌండ్ 6 hours మెన్షన్ చేసుకోండి. అండ్ డే కి ఖచ్చితంగా 2 సార్లు ఛార్జింగ్ పెట్టుకునేలా చూసుకోండి. సో బ్యాటరీ కెపాసిటీ తక్కువ, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. కెమెరాస్ లో ప్రైమరీ కెమెరా మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మ్ చేస్తుంది. అది డే లైట్ అయినా, లో లైట్ అయినా, మీ వెనక సన్ లైట్ ఉన్నా, ఎలాంటి లైట్ కండిషన్స్ లో అయినా కానీ ప్రైమరీ కెమెరా మాత్రం మంచిగా జస్టిస్ చేస్తుంది. సో కెమెరా అవుట్పుట్ గురించి నేను ఎక్కువ పాయింట్అవుట్ చేయదలుచుకోలేదు. బట్ కెమెరా యాప్ లో, కెమెరా UI లో చాలా వరకు బగ్స్ ఉన్నాయి. మెయిన్ థింగ్ మీకు ఒక వీడియో ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా. ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది, మధ్యాహ్నం 1-2 ఈ కెమెరాస్ ని చెక్ చేద్దామని చెప్పి నేను బయటికి తీసుకెళ్ళా. ఎగ్జాక్ట్ గా ఒక హాఫ్ అన్ అవర్ కంటిన్యూస్ గా కెమెరాస్ ని చెక్ చేశాను. హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి లాగ్ అయిపోతుంది కెమెరా యాప్ అనేది. నేను ఇక్కడ వీడియో మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. వీడియో ఆన్ చేసి కొంచెం అటు పక్కకి ఇలా ప్యాన్ చేస్తున్నా కానీ స్ట్రక్ అయి కదులుతుంది. సో అలా లాగ్ అవుతుంది. అది మాత్రం క్లియర్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. మీరు కూడా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఒకవేళ నిట్ట మధ్యాహ్నం మీరు కెమెరాస్ యూస్ చేస్తే. అండ్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు బగ్స్ ఉన్నాయి. అండ్ ఫోకల్ లెన్స్ కి షిఫ్ట్ అవుతున్నప్పుడు బగ్స్ ఉన్నాయి. పోర్ట్రేట్ షాట్స్ లో ప్రాసెసింగ్ అయ్యేటప్పుడు అన్ఫార్చునేట్ గా యాప్ క్రాష్ అయ్యి యాప్ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ మనం ఫ్రెష్ గా మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫోకల్ లెన్స్ 35mm కి, 25mm కి, 50, 85 ఇలా ఫోకల్ లెన్స్ కి షిఫ్ట్ అవుతున్నప్పుడు కూడా పోర్ట్రేట్ లో మనం 2x 3x అనుకుంటాం కదా, అక్కడ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ప్రో నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS వీడియో రికార్డ్ అవుతుంది. నడుస్తాను, ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేయండి. ఇంటర్నల్ మైక్రోఫోన్స్ మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. అండ్ డీటెయిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, చాలా క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మోటో H50 Pro ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తాను. అండ్ 1080p 60 FPS లో మీకు ఇంత స్మూతర్ వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. కలర్స్ ఒకసారి చెక్ చేసుకోండి, డైనమిక్ రేంజ్ ఒకసారి చెక్ చేసుకోండి. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ అవి ఎట్లా ఉన్నాయో కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 30 FPS లో మధ్యాహ్నం పూట వీడియో రికార్డ్ చేస్తున్నాను. డార్క్ సన్లైట్, మీరు ఎదురుగా సన్లైట్ ఎదురుగా నుంచి వీడియో రికార్డ్ చేసుకుంటే ఈ రకంగా రికార్డ్ అయింది. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ ఉంది. నడుస్తున్న ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. అండ్ పైన డైనమిక్ రేంజ్ ఏ రకంగా ఒకసారి అబ్జర్వ్ చేయండి, క్లౌడ్ స్ట్రక్చర్ రకంగా కనబడుతుంది అనేది. అండ్ మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్స్ మీకు వీడియో అనేది రికార్డ్ అవుతుంది. నా చేయంత డిస్టెన్స్ ఉందా అంత డిస్టెన్స్ పెట్టి వీడియో రికార్డ్ చేస్తున్నా. వీడియో 4K 30 FPS లో రికార్డ్ అవుతుంది. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి వైడ్ యాంగిల్ కెమెరాతో వీడియో రికార్డ్ చేస్తున్నాను. వైడ్ యాంగిల్ కెమెరాలో 4K 30 FPS లో మీరు ఈ రకంగా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. మెయిన్ మైక్రోఫోన్స్ మీకు ఆడియో అనేది రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 1080p 60 FPS లో రికార్డ్ అవుతుంది. మధ్యాహ్నం పూట వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేయండి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ ఉంది. స్టెబిలైజేషన్ ఏ రకంగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్స్ మీకు వీడియో అనేది రికార్డ్ అవుతుంది.
రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి వైడ్ యాంగిల్ కెమెరాలో రికార్డ్ చేస్తున్నాను. 4K 30 FPS వీడియో రికార్డ్ అవుతుంది. వైడ్ యాంగిల్ కూడా 4K 30 ఉంది. అండ్ నైట్ టైం ఒకవేళ మీరు వైడ్ యాంగిల్ కెమెరా 4K 30 FPS వీడియో రికార్డ్ చేసుకుంటే ఈ రకంగా ఉంటుంది. అండ్ స్టెబిలైజేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నడుస్తున్నాను ఒకసారి స్టెబిలైజేషన్. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. రికార్డ్ చేస్తున్నా 4K 30 FPS లో నైట్ టైం ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ప్రైమరీ కెమెరా యూస్ చేసి వైడ్ యాంగిల్ కెమెరా కాదు. అండ్ 4K 30 FPS లో మీకు నడుస్తున్నప్పుడు స్టెబిలైజేషన్ ఈ రకంగా కనబడుతుంది. ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను ఒకసారి కొంచెం షేక్ చేస్తున్నాను సార్. స్టెబిలైజేషన్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. నైట్ టైం 4K 30 FPS లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. లైట్ ఇంటేక్ ఏ రకంగా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫ్రంట్ నా ముందు అయితే ఎటువంటి లైట్ లేదు. రేర్ సైడ్ కెమెరాతో కంపేర్ చేస్తే లైట్ ఇంటేక్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు వీడియో అనేది రికార్డ్ అవుతుంది. నడుస్తాను ఒకసారి స్టెబిలైజేషన్ అవి చెక్ చేయండి. ఈ వీడియో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 1080p 60 FPS లో మోటో H50 Pro నుంచి రికార్డ్ చేస్తున్నాను. చాలా స్మూత్ ఉంది, కాకపోతే లైట్ ఇంటేక్ చాలా తగ్గింది 4K తో కంపేర్ చేస్తే. నేను నడుస్తున్నాను ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేయండి. మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు వీడియో అనేది రికార్డ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనం ఫోటో శాంపిల్స్ చూద్దాం. డే లైట్ శాంపిల్స్ చూపిస్తున్నాను రేర్ సైడ్ కెమెరావి. 1x లో మీరు ఫోటో తీస్తే మాత్రం దూరంగా ఉన్న ఏదైనా ఆబ్జెక్ట్ మీరు ఫోటో తీస్తే డీటెయిల్స్ కొంచెం జూమ్ చేసినప్పుడు అక్కడెక్కడ కనపడట్లేదు. 2x లో మాత్రం డీటెయిల్స్ బాగానే ఉన్నాయి, కొంచెం సాచురేట్ అవుతుంది. 3x లో మాత్రం కలర్స్ చాలా బాగున్నాయి, న్యాచురల్గా వస్తున్నాయి. 3x లో మాత్రమే మనం టెలిఫోటో లెన్స్ అనేవి చూస్తాం. అలానే 2x కి 3x కి డిఫరెన్స్ కూడా మనం ఈజీగా అబ్జర్వ్ చేస్తాం సాచురేషన్ లెవెల్స్ లో. 2x లో మీకు కొంచెం సాచురేటే కనబడింది. 3x లో చాలా కూల్ కలర్స్ మనకు కనబడతాయి, న్యాచురల్ కలర్స్. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. 2x లో కొంచెం వార్మ్నెస్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. అండ్ 3x లో వార్మ్నెస్ ఉండకుండా క్వైట్ న్యాచురల్ కలర్స్ అనేవి మనకు కనబడుతున్నాయి. అండ్ ఈ ఫోన్లో మనం మాక్సిమం 30x వరకు జూమ్ చేసి క్యాప్చర్ చేసుకోవచ్చు. బట్ 1, 2, 3x లో మాత్రమే మనకి ఫోటోస్ అనేవి కొంచెం చూడదగిన ఫోటోస్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. 2x కి 3x కి మీరు మంచి డీటెయిల్స్ అబ్జర్వ్ చేస్తారు. ఇంకా ఆ తర్వాత నుంచి డీటెయిల్స్ అనేవి కనబడట్లా. అండ్ వెనక సోర్స్ లైట్ ఏదైనా ఉంటే మాత్రం అప్పుడు ఇమేజ్ అనేది డార్క్ అయిపోతుంది. టెలిఫోటో లెన్స్ మాత్రం స్ట్రగుల్ అవ్వట్లా. వెనక సోర్స్ లైట్ ఉన్నా కానీ ప్రాపర్గానే చూపిస్తుంది. అండ్ వెనక కాంట్రాస్ట్ కలర్స్ ఏమైనా ఉంటే మాత్రం అన్నింటిలో, అంటే టెలిఫోటో లెన్స్ అయినా ప్రైమరీ కెమెరా అయినా అన్నింటిలో కూడా కలర్స్ అనేవి అంత న్యాచురల్గా రావట్లేదు. బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. కలర్స్ అనేవి చాలా కాంట్రాస్ట్ అయినాయి అండ్ చాలా వరకు సాచురేట్ అయినాయి. అండ్ ఎక్స్పోజర్ కూడా కుదరట్లేదు. డైనమిక్ రేంజ్ కూడా కుదరట్లేదు. డైనమిక్ రేంజ్, ఎక్స్పోజర్ రెండింటిలో ఫెయిల్ అవుతుంది. షాడోస్ కొంచెం ఎక్కువ చూపిస్తున్నట్లు అనిపించింది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ మనం గమనిస్తే రేర్ సైడ్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ బాగున్నాయి. ఇక్కడ టెలిఫోటో లెన్స్లో మాత్రం పోర్ట్రేట్ షాట్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నాయి. అవి కూడా బ్యాక్గ్రౌండ్లో ఒకవేళ కాంట్రాస్ట్ కలర్స్ ఏమైనా ఉంటే టెలిఫోటో లెన్స్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. పక్కన అవుట్ లైన్ ఒకటి కనబడుతుంది, బౌండరీ ఒక అవుట్ లైన్ లాగా వచ్చింది. అండ్ వెనక్కి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, కలర్ అనేది కొంచెం డిస్టార్ట్ అయింది. ఇలా కొంచెం ఇబ్బందిగా ఉంది టెలిఫోటో లెన్స్లో పోర్ట్రేట్ షాట్స్. మీరు నార్మల్గా 1x 2xలో పోర్ట్రేట్ షాట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ 3xలో కూడా సబ్జెక్ట్ కొంచెం దూరంగా ఉంటే బ్యాక్గ్రౌండ్ నుంచి టెలిఫోటో లెన్స్ కూడా ఏం ప్రాబ్లం లేదు అని, అది కూడా బాగానే పర్ఫామ్ చేసిద్ది. సో కెమెరాస్ డిపార్ట్మెంట్లో డే లైట్లో మాత్రం ప్రాబ్లం లేదు. కాకపోతే కొంచెం నాయిస్ మీరు అబ్జర్వ్ చేస్తారు పోర్ట్రేట్ షాట్స్లో, అంటే కొంచెం బ్యూటీ యాడ్ చేసినట్లు అనిపిస్తుంది. అండ్ కొన్ని ఫెయిల్యూర్ షాట్స్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. పైన ఇక్కడ తల చూడండి ఒకసారి, మొత్తం అవుట్లైన్ అనేది పోయింది. అంటే ఎడ్జ్ డిటెక్షన్ దగ్గర ఒక్కొక్కసారి స్ట్రగుల్ అవుతుంది. ఆ స్ట్రగ్లింగ్ అనేది మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు సమ్ టైమ్స్. అండ్ కొన్ని ఫెయిల్యూర్ షాట్స్ కూడా చూపిస్తాయి ఇక్కడ నుంచి మీకు. పోర్ట్రేట్లో కొన్ని ఫెయిల్ అవుతున్నాయి అండ్ నార్మల్గా వైడ్ యాంగిల్ కూడా కొన్ని ఫెయిల్ అవుతున్నాయి. అవన్నీ ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఫోకసింగ్ ఇష్యూ కూడా ఉంది. అప్పుడప్పుడు సబ్జెక్ట్ని ఫోకస్ చేయట్లేదు. బ్యాక్గ్రౌండ్ని సబ్జెక్ట్ని రెండింటిని ఒక్కొక్కసారి బ్లర్ చేసేస్తుంది. ఇది నాకు తెలిసి ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ రోల్అవుట్ చేస్తే ఇది ఫిక్స్ చేసే అవకాశం ఉండిద్ది. బట్ సాఫ్ట్వేర్ అప్డేట్ లేట్గా రోల్అవుట్ చేసిద్ది మోటరోలా. అదొకటే చిన్న ప్రాబ్లం. అండ్ ఇప్పుడు ఒకసారి వైడ్ యాంగిల్ శాంపిల్స్ చూద్దాం. డైలైట్ కండిషన్లో వైడ్ యాంగిల్ శాంపిల్స్ బాగానే ఉన్నాయి. జూమ్ చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ మనకు డీటెయిల్స్ బాగానే ఉన్నాయి. అండ్ డైనమిక్ రేంజ్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ప్రైమరీ కెమెరా కంటే కూడా వైడ్ యాంగిల్ కెమెరా డైనమిక్ రేంజ్ అనేది సమ్ టైమ్స్ బాగుంటుంది. సమ్ టైమ్స్ ఇది కూడా ఒక్కొక్కసారి డార్క్ చూపిస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో డైనమిక్ రేంజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేసింది. వైడ్ యాంగిల్ కెమెరా పరంగా డీటెయిల్స్ విషయంలో కానీ వేరే విషయంలో కానీ డైలైట్లో ఎక్కువ కంప్లైంట్స్ ఏమీ లేవు. అండ్ మ్యాక్రో చూసుకుంటే ఎక్స్పోజర్ కంట్రోల్ అవ్వట్లేదు. ఎక్స్పోజర్ టూ మచ్ అయిపోతుంది, సాచురేషన్ కూడా టూ మచ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఈ షాట్ చూడండి, న్యాచురల్ కలర్ ఎలా ఉంది అండ్ మ్యాక్రోలో ఎలా ఉందనేది మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. 50-50 అనుకోండి. మీరు వైడ్ యాంగిల్ కెమెరా వీళ్ళు మ్యాక్రో సెన్సర్కి ఇంటిగ్రేట్ చేశారు. బట్ 50-50లా పర్ఫామ్ చేస్తుంది. హాఫ్ ఆఫ్ ద షాట్స్లో బాగుంటున్నాయి, హాఫ్ ఆఫ్ ద షాట్లో డీటెయిల్స్ ప్రాపర్ లేవు. అండ్ సాచురేషన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా కుదరట్లేదు. అండ్ ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్స్లో ఫోటో శాంపిల్స్ అయితే న్యాచురల్ కలర్స్ ట్రై చేసింది. బట్ వైడ్ యాంగిల్లో అయితే అన్ని డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేయడానికి లేదు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ అండ్ వీటిలో అయితే బాగానే ఉంది. కాకపోతే కలర్స్ కొంచెం షాడోస్ మీద ఎక్కువ వర్క్ చేశారు. షాడోస్ ఎక్కువ కనబడుతున్నాయి, అది నాకు నచ్చలేదు. అండ్ వెనక ఒక్కొక్కసారి HDR అనేది ఆటోలో పెట్టినప్పుడు ఈజీగా మొహం మీద బ్రష్ టూల్ పెట్టి కొంచెం వైట్ చేసినట్లు అనిపిస్తుంది. అండ్ చాలా వరకు బ్యూటీ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసినట్లు అనిపిస్తుంది. మాల్ కండిషన్స్లో HDR ఆఫ్ చేసి పెట్టుకోండి. HDR ఆన్ చేస్తే మాత్రం చాలా వరకు స్ట్రగుల్ అవుతున్నాయి ఫొటోస్. అంటే న్యాచురల్గా తీసుకురావట్లేదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొంచెం బూస్ట్ చేస్తున్నట్లు అనిపించింది. కలర్స్ కానివ్వండి అండ్ స్కిన్ టోన్స్ని కానివ్వండి. సెల్ఫీ కెమెరాలో కూడా అంతే, కొంచెం బ్యూటీ యాడ్ చేసినట్లు అనిపించింది. అండ్ కొంచెం స్మోకీ ఎఫెక్ట్, కొంచెం ఫాగీ ఎఫెక్ట్ కనబడుతుంది. అంటే వాటర్ వెళ్ళినట్టు అనిపిస్తుంది. కొన్ని పోర్ట్రేట్ షాట్స్ మాత్రం బాగున్నాయి. ర్యాండమ్గా కొన్ని పోర్ట్రేట్ షాట్స్ క్లిక్ చేసుకున్నాం,
అవి బాగానే ఉన్నాయి. సో మాల్ కండిషన్స్లో కూడా అంతే 70% మంచిగానే పర్ఫామ్ చేస్తుంది. హెచ్డిఆర్ ఆఫ్ చేసి పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఇంకొంచెం బెటర్ షాట్స్ మీరు క్యాప్చర్ చేస్తారు. అండ్ అప్పుడప్పుడు ఏదైనా టూరిస్ట్ స్పాట్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు కొంచెం లో లైట్లో ఆర్టిఫిషియల్ లైట్స్లో మీరు ఒకవేళ క్యాప్చర్ చేసుకుంటే ఫోటో శాంపిల్స్ అనేవి ఈ రకంగా ఉంటాయి. 2x 3x అండ్ టెలిఫోటో లెన్స్ వీటిలో అయితే ఏం ప్రాబ్లం లేదు. వైడ్ యాంగిల్లో మాత్రం ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అండ్ సెల్ఫీ కెమెరా చాలా ఇంప్రెస్ అయ్యాను. డే లైట్ కండిషన్లో మాత్రం చాలా మంచి ఫొటోస్ వస్తున్నాయి. మీ స్కిన్ టోన్స్ కానివ్వండి, డీటెయిల్స్ కానివ్వండి, డీప్ బ్లాక్స్ కానివ్వండి, డైనమిక్ రేంజ్ కానివ్వండి, ఆల్మోస్ట్ ఆన్ పాయింట్ ఉన్నాయి. సెల్ఫీ కెమెరా బాగానే ఉంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే ఉన్నాయి. వెనకాల కొంచెం ఫ్లేర్ ఎఫెక్ట్ యాడ్ చేస్తుంది, అంటే డిఎస్ఎల్ఆర్ కైండ్ ఆఫ్ ఫొటోస్ తీసుకురావడానికి ట్రై చేసింది. అవి కూడా నాకు నచ్చినాయి టు బీ ఫ్యాక్ట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. రేర్ సైడ్ కెమెరాతో సమానంగానే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా సెల్ఫీ కెమెరాలో మంచిగానే పర్ఫామ్ చేస్తుంది కలర్స్ విషయంలో. డైనమిక్ రేంజ్ కూడా ఆల్మోస్ట్ క్వైట్ సన్కి నేను ఆపోజిట్ రూమ్ కూడా ట్రై చేసా. ఆల్మోస్ట్ ఇది బాగా ట్రై చేసింది మంచి న్యాచురల్ ఫొటోస్ తీసుకురావడానికి. అండ్ నైట్ కండిషన్లో చూసుకుంటే రేర్ సైడ్ కెమెరాలో దూరంగా నుంచుకొని క్యాప్చర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫోన్ అసలు షేక్ చేయొద్దు. షేక్ చేస్తే నాయిస్ వస్తుంది. షేక్ చేయకుండా మీరు ఫొటోస్ తీసుకుంటే మాత్రం 1x 2x అండ్ 3x మూడిట్లో మంచి షాట్స్ మనం అబ్జర్వ్ చేస్తాం. కొంచెం ఆబ్జెక్ట్ కదిలినా అండ్ మనం షూట్ చేసేటప్పుడు కదిలినా కానీ నాయిస్ వచ్చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రాసెసింగ్ టైం ఇన్ఫ్యాక్ట్ చాలా ఎక్కువ తీసుకుంటుంది, అది నాకు నచ్చలేదు. ఒక ఫోటో తీసి ఇంకో ఫోటో తీయాలంటే మినిమం 2-3 సెకండ్లు వెయిట్ చేయాల్సి వస్తుంది. అది కాకుండా దూరం నుంచి లైట్ ఇంటేక్, అంటే రాత్రిపూట కూడా మంచి లైట్ తీసుకుంటుంది. అపర్చర్ f1.4 ఉండడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. అబ్సల్యూట్ లో లైట్లో మనం క్యాప్చర్ చేసినా కానీ మంచి లైట్ ఇంటేక్ అయితే కనబడుతుంది. ఇప్పుడు ఈ షార్ట్స్ అన్నింటిలో కూడా లైట్ ఇంతేమీ లేదు, కాకపోతే ఇది ఆర్టిఫిషియల్గా లైట్ని బూస్ట్ చేసుకొని మనకు చూపించడం జరిగింది. ఇక్కడ మీరు వైడ్ యాంగిల్ శాంపిల్స్ చూడొచ్చు, నైట్ కండిషన్లో వైడ్ యాంగిల్ శాంపిల్స్ ఎలా ఉన్నాయి అనేది. కొంచెం నాయిస్ మీరు అబ్జర్వ్ చేస్తారు, బట్ ఈ ప్రైస్లో ఉన్న మిగతా ఫోన్స్తో కంపేర్ చేస్తే మాత్రం కాంపిటీషన్ అయితే ఇవ్వగలిగిద్ది. ఇది టాప్ అని చెప్పలేం లో లైట్ కండిషన్లో వైడ్ యాంగిల్స్ పరంగా. అండ్ పోర్ట్రేట్స్లో ఇంకొంచెం ఎక్కువ నాయిసే కనబడుతుంది. పోర్ట్రేట్ షాట్స్ పర్ఫెక్ట్నెస్ అయితే అంతేం లేదు. ఒక 20-30% పోర్ట్రేట్ షాట్స్ నైట్ టైం బాగున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్స్లో కానివ్వండి, డీటెయిల్స్లో కానివ్వండి, నాయిస్లో కానివ్వండి. ఇంకొంచెం బెటర్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లో లైట్లో పోర్ట్రేట్ షాట్స్. మరి అంత ఎక్కువ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి. అండ్ సెల్ఫీ కెమెరాస్ యాజ్ యూజువల్ డే లైట్లో క్యాప్చర్ చేసినట్లే నైట్ టైం కూడా మంచి సెల్ఫీ కెమెరా షాట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డీటెయిల్స్ బాగున్నాయి, కలర్స్ బాగున్నాయి, అండ్ బ్యాక్గ్రౌండ్ ఆబ్జెక్ట్ని ఎక్కడ బ్లర్ చేసేయట్లేదు, అండ్ ఎక్కడ బ్యాక్గ్రౌండ్ డైనమిక్ రేంజ్ కూడా ఎక్కడ ఇది ఇంపాక్ట్ చేయట్లేదు. సో సెల్ఫీ కెమెరాస్ పరంగా నేను ఎక్కువ వంక పెట్టాల్సిన అవసరం లేదన్నట్లు నాకు అనిపించింది, బోత్ డే లైట్ కండిషన్ అండ్ నైట్ కండిషన్. అండ్ అలానే పోర్ట్రేట్ షాట్స్ కూడా అంతే. లో లైట్లో కూడా మీరు కొంచెం లైట్ మేనేజ్ చేయడానికి ట్రై చేయండి. ఎడ్జ్ డిటెక్షన్ ఆల్మోస్ట్ బాగుంటుంది, కాకపోతే మరీ అంత షార్ప్ ఎడ్జెస్ అయితే లేవు, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవి ఎక్స్ట్రీమ్ లో లైట్ కండిషన్స్లో వచ్చే షాట్స్. ఇక్కడ స్ట్రీట్ లైట్ కూడా చాలా దూరంగా ఉంది, అలాంటి సిచ్యువేషన్స్లో క్యాప్చర్ చేశాను, చాలా మంచిగా ఇంప్రెస్ చేసింది. బట్ డీటెయిల్స్ లేవు, అది వేరే విషయం. డీటెయిల్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయదు లో లైట్లో. ఇవి ఫోటో శాంపిల్స్. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా మోటో H50 Pro బ్యాటరీ అండ్ కెమెరాస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మేము తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.